హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 87. రచించిన వారు చిన్నో గారు. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బామ్మ, నన్ను వదిలేవే బామ్మ, నీకు దండం పెడతానే. అసలే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదే బామ్మ. ప్రాణేశ్వర, మీరు నా మనసు చోరుడు. మీరు నాతో ఇటులు సంభాషించడం నాకు నచ్చలేదు. నేను మీ బామను, సత్యభామను. మన పరిచయం ఈనాటిది కాదు, ఎన్నెన్నో జన్మల బంధం. మన మధ్య పడినది బ్రహ్మముడి. నా గుప్పెడంత మనసులో ఉన్నది నీవే. చూసేవాళ్ళకి నేను ఊర్వశినో రాక్షసినో తెలీదు, కానీ నీకు మాత్రం ప్రేయసినే. మన బంధాన్ని ఎవరు వేరు చేయలేరు నాదా. నాది లేదు, నీది లేదు. నన్ను వదలవే బామ్మ. ఏం తింటున్నావే ఇలా పట్టుకున్నావు? చచ్చిపోయేలా ఉన్నాను. షో, ఇప్పుడు మళ్ళీ ఏమైంది గ్రాని? ఏం చేసింది? టైంకి ఎప్పుడు ఇలానే చేస్తుందనేసి తిట్టుకుంటూ కిందకొస్తున్న నార్మన్ హాల్లో జరిగే దృశ్యాన్ని అలానే చూస్తుండిపోయాడు. బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని తన కొప్పులో మల్లెపూలు పెట్టుకొని మొహమంతా మేకప్ వేసుకొని ఉంది బామ్మ. అంటే నేను తెచ్చిన మల్లెపూలు గ్రాని తీసుకుందా అనేది షాక్గా. బామ్మ, సారీ బామ్మని చూస్తున్నాడు. ఆర్మన్, అక్కడేం చేస్తున్నావు? ఫస్ట్ వచ్చి అమ్మని విడిపించు అంటూ అంజలి అనేసరికి ఆర్మన్ కిందకి హడావిడిగా వచ్చాడు. డాడ్, మామ్, డాడ్, ఏంటి పడిపోయారు? డాడ్కి ఏమైంది? మీ డాడ్ అమ్మని అలా చూసేసరికి అన్కాన్షియస్ అయ్యారు. సార్, పెద్ద సార్ సంగతి తర్వాత, ఫస్ట్ నన్ను కాపాడండి సార్, మీకు దండం పెడతాను. మీరు ఫైల్ కోసం రమ్మంటే వచ్చాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేరు. మీరు ఇంకాస లేట్ చేస్తే నేను లేట్ విసోక్ అవుతాను. గ్రానీ, ఏం చేస్తున్నారు? విసోక్ని వదలండి. అన్నయ్య, మీరేం చెప్పినా నేను వినను. నేను నా మనసు చోరుడు. ఒకరికొకరం మా హృదయాలని ఇచ్చిపుచ్చుకున్నాం. మీరు మా పసి హృదయాలని అర్థం చేసుకొని మా ప్రేమకు మీ అంగీకారం తెలిపి మా వివాహం జరిపించండి. అన్నయ్య, వదిన, మీరైనా అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పండి అంటూ అప్పుడే భూమి కిందకు వచ్చేసరికి భూమిని చూస్తూ అడుగుతుంది. అమ్మయ్య, నేను బ్రతికిపోయాను. లాస్ట్ టైం నాన్న అంది, ఇప్పుడు పర్వాలేదు, కనీసం అన్న అంది. భూమి అంటే నయమే కదా. ఆర్మన్, అక్కడ జరిగేది ఆపకుండా అన్నయ్య అన్నందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? ఫస్ట్ తనని సేవ్ చేయండి అంటూ భూమి అనేసరికి ఆర్మన్ బామ్మ దగ్గరికి వెళ్ళాడు. బామ్ము, ఈ మత్తు ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటుందా? కానీ ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. భూమి, గ్రానీకి ఏమైందో అస్సలు తెలియడం లేదు. మొన్న అలా చేసింది, ఈరోజు ఇలా చేస్తుంది. సార్, నాకేమవుతుందో నాకే తెలియడం లేదు. రకరకాలుగా ఉంది. నన్ను కాపాడండి సార్ అంటూ విశోక్ అరుస్తున్నాడు. విశోక్, కామ్ డౌన్. ఎందుకు సీన్ చేస్తావు? భూమి, లెట్ మీ హెల్ప్ అంటూ బామ్మ దగ్గర నుంచి విశోక్ని విడిపించడానికి ట్రై చేస్తున్నారు. సార్, నా సిచ్యువేషన్ మీకు అర్థం కావట్లేదా? అన్నయ్య, వదిన, మమ్మల్ని విడదీయకండి. మేము ప్రాణంగా ప్రేమించుకున్నాం. అమ్మా నాన్న అంటే పెద్దవాళ్ళు, అర్థం చేసుకోవట్లేదు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. మమ్మల్ని వేరు చేస్తే మేము చచ్చిపోతాం. మా పసి మనసుని అర్థం చేసుకోండి. ఈ కాలంలో కూడా మా ప్రేమను ఓడిస్తారా? దయచేసి మా ప్రేమను గెలిపించండి. ఇది కాలం కాదు, పోయే కాలం. ఇంకాసేపు ఇలానే ఉంటే నేను పోయేలా ఉన్నాను అనేసి విశోక్ బిక్క చచ్చిపోతున్నాడు. అలా ప్రాణేశ్వర, మీరు అటలా అనవద్దు. మీ ప్రాణాల కోసం నా ప్రాణాలు అడ్డు పెడతాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. మనం ఈ సమాజానికి దూరంగా వెళ్ళి మీరు నేను మాత్రమే సంతోషంగా బ్రతుకుదాం. పదండి నాదా. సంతోషంగా కాదు, ఏడుస్తూ బ్రతకాలి. సార్, నన్ను చంపేస్తారా ఏంటి సార్? నన్ను కాపాడండి సార్. విశోక్, ఏంటయ్యా మీ సీఈఓని పట్టుకుని అరుస్తున్నావు? ఇక్కడ ప్రాణాలు పోతుంటే సీఈఓ రెస్పెక్ట్ అంటూ ఎక్స్పెక్ట్ చేయడం సిల్లీగా ఉంది అంటూ విశోక్ అంటుంటే ఆర్మన్ అండ్ భూమి ఇద్దరు బామ్మ కౌగిల్ని విడిపించారు. నన్ను వదలండి అంటూ భూమిని ఫోర్స్గా నెట్టేసేసరికి భూమి స్లిప్ అయి కింద పడేసరికి భూమి అంటూ ఆర్మన్ భూమికి హెల్ప్ చేస్తున్నాడు. వామ్మో, కళ్ళని తెచ్చుకున్నా, బర్రెలాగా నన్నే చూస్తుంది. నేను అయిపోతానేమో అనేసి చూస్తున్నాడు విశోక్ భయంగా హైటెక్ బామ్మను.
నాన్నగారు అంటూ సోఫాలో పడిపోయిన అర్జున్ దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు మీరైనా మా ప్రేమను ఒప్పుకొని మాకు వివాహం జరిపించండి. అమ్మ అసలు నువ్వేం చేస్తున్నావు? అంజలి అసహనంగా అడుగుతుంటే, అమ్మ మీరు మాట్లాడకండి. నా ప్రేమను నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పుకుంటున్నాను. అర్జున్ నిన్ను ఇలా చూసి పడిపోయాడు. ఏమైందో అనేసి భయంగా ఉంది. అత్తయ్య మీరు ఆగండి, మావయ్య అన్కాన్షియస్ అయ్యారు అంటూ భూమి వాటర్ తీసుకుని అర్జున్ మీద స్ప్రింకిల్ చేసేసరికి అర్జున్ కాన్షియస్లోకి వచ్చాడు. నాకేమైంది? నేను ఎక్కడున్నాను? డాడ్, ఆర్ యూ ఫైన్? హా, ఐఎమ్ ఫైన్ అర్మన్, బట్ అంటూ కింద చూసి, అత్తయ్య మీరేం చేస్తున్నారు? నా కాళ్ళు పట్టుకున్నారు. నాన్నగారు, నాన్న అనేసి అర్జున్ కన్ఫ్యూజన్గా చూస్తున్నాడు. డాడీ, ప్రజెంట్ గ్రానీ నిన్ను మామ్ని పేరెంట్స్గా ఫిక్స్ అయింది. విశోక్ని లవర్గా ఫిక్స్ అయింది. తనకి విశోక్తో పెళ్లి చేయమంటుంది. మరి ఒప్పుకుంటారా? ఆల్మోస్ట్ స్టాప్ దిస్ జోక్. డాడ్, జోక్ కాదు, ఇదే నిజం. కావాలంటే మీ కూతుర్ని అడగండి. గ్రానీ, సారీ బామ, నువ్వే మీ నాన్నగారిని అడుగు అని నవ్వుతూ అంటాడు ఆర్మన్. నాకు పెళ్లి చేసేయండి నాన్నగారు అనేసి ముద్దుగా సిగ్గుపడుతూ అంటుంది. అసలు ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు అర్జున్ ఫ్యూజ్ ఎగిరిపోతూ. డాడ్, మీ కూతురికి ఆన్సర్ చేయండి. సార్ మీరేంటి పెద్ద సార్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిజంగానే నాకు బామ్మకి పెళ్లి చేసేస్తారా అంటూ అర్జున్ కాళ్ళు పట్టుకుంటూ, సార్ మీరు మాత్రం ఒప్పుకోకండి. ప్రాణేశ్వర, నేను మా నాన్నగారిని ఒప్పిస్తాను. మీరు ఇలా బతిమిలాడడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని నేను చూడలేను. నాన్నగారు, నేను నా మానసచోరుడు ఇద్దరం ప్రేమించుకున్నాం. మాకు పెళ్లి చేసేయండి. డాడ్, మిమ్మల్ని అడుగుతుంది, ఆన్సర్ చేయండి అంటూ టీజింగ్గా అంటాడు ఆర్మన్. నాన్నగారు, మీరు మా వివాహానికి ఒప్పుకోలేదంటే నేను నా మానసచోరుడు ఆత్మహత్య చేసుకుంటా. నేనెందుకు చేసుకుంటాను? నేనేం చేసుకోను. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. ఆర్మన్, ఏదో ఒకటి చేయరా, నా మైండ్ పనిచేయట్లేదు. డాడ్, లెట్ మీ డీల్, యూ డోంట్ వరీ. బామా, నాన్నగారు మీ పెళ్ళికి ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం చూసి నీకు నీ నీ నసచోరుడికి పెళ్లి చేస్తారు. సార్, అది నసచోరుడు కాదు, మానసచోరుడు. మీరు రాంగ్గా అంటున్నారు. ఉఫ్, రియల్లీ? దెన్ యూ డీల్ దిస్. చూస్తుంటే నీకు కూడా ఇష్టం ఉన్నట్టు ఉంది. సార్, నేను ఇంకా నోరు తెరవను, నన్ను కాపాడండి. అన్నగారు, నిజంగా నాన్నగారు మా పెళ్ళికి ఒప్పుకున్నారా? మేము మీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాం అంటూ అర్జున్ అనేసరికి బామ్మ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతుంది. అన్నయ్య, మీరు మా వివాహానికి ఒప్పుకున్నారు కదా. కాసేపు నేను మీ బావ ఆరు బయట అచ్చికపుచ్చుకలో ఆడుకొని వస్తాం. భూమి, నేను తెలుగు మీద ఇష్టంతో తెలుగు నేర్చుకున్నాను. బట్ ఇంత ప్యూలెంట్గా నేర్చుకోలేదు. ఈ అచ్చిబుచ్చి అంటే ఏంటి? ఆర్మన్ టైం స్పెండ్ చేస్తాను అంటుంది. వాట్? వామ్మో, మా గ్రానీని వదిలేస్తే మాకు రోజుకో షాక్ ఇచ్చేలా ఉంది. బామ్మ, పెళ్ళయ్యే వరకు మీరు బయట తిరగడం మంచిది కాదు. పైగా అర్ధరాత్రి. మీరు రేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీ రూమ్కి వెళ్ళు. భూమి, ఫస్ట్ ఆమెను తీసుకెళ్ళు అంట అనేసరికి ఒక్క క్షణం అంటూ విశోక్ దగ్గరికి సిగ్గుపడుతూ వచ్చింది. విశోక్ బామ్మను భయంగా చూస్తున్నాడు. మన వివాహానికి మా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారని చెప్పాను కదా. నీకంటే పెద్దవాళ్ళు ఉంటారా అనేసి మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. నా గుండెలో గుడిగంటలు మోగించావు. నీతో నిండు నూరేళ్ళ సావాసం చెయ్యాలని ఆశగా ఉంది. మన ప్రేమ ఎంత మధురం అనేది అందరికీ తెలిసింది. నీకోసం నా మనసే నా మాట వినట్లేదు. వలచ, నిన్ను కోరి రసమయ్య రహదారి ఆ పడమటి సంధ్యారాగం వినిపించినా సరే నిన్ను నేను వదులుకోలేను. నువ్వు నేను ప్రేమ, మన ప్రేమ అందరికీ కావాలి. నేనే నీ బామ, సత్యభామ అంటూ సిగ్గుపడుతూ బామ్మ రూంలోకి వెళ్ళింది. అమ్మయ్య, ఏదో చెప్పింది కానీ మొత్తానికి వదిలింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు విశోక్. బావా, మరి రేపే నీ పెళ్లికి ముహూర్తం పెట్టమంటావా? నవ్వుతూ అంటాడు ఆర్మన్. సార్, మీరేంటి సార్ అలా అంటారు? కాసేపు ఆగితే నా గుండె ఆగిపోయేది. అసలు ఎందుకు నన్ను పిలిచింది? మీ బామ్మ చేతికి అందించడానికా? షూ, అసలు ఏం చేశావు? నువ్వేం చేయకుండా మా గ్రాని ఎందుకు అలా చేస్తుంది? సార్, నేనేం చేయలేదు. మీరు చెప్పినట్టు ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ రింగ్ చేశాను. బామ్మ వచ్చి డోర్ తీశారు. నేను లోపలికి వచ్చి మిమ్మల్ని పిలవమన్నాను అంతే. ఆ మాతో హగ్ చేసుకుంది. ఇదంతా నా వల్ల కాదు, నేను పోతాను సార్
అంటూ విసుగు బయటికి పారిపోయాడు. ఆర్మన్ జోక్స్ కాదు, అత్తయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఫస్ట్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సిమ్టమ్స్ చూస్తుంటే మెంటల్గా ఏదో అయినట్టుంది. అర్జున్ అమ్మకి మెడిసిన్ వేసి వచ్చాం, పడుకుంది. ఇప్పుడేం చేద్దాం? నేను ఆర్మన్తో అదే మాట్లాడుతున్నా అంజలి. హా డాడ్, అసలే లేట్ అయింది, మార్నింగ్ డిస్కస్ చేసుకుందాం, గుడ్ నైట్ అంటూ ఆర్మన్ పైకి వెళ్ళిపోయాడు. కాసేపటికి భూమి కూడా రూమ్లోకి వచ్చేసరికి భూమి కోసమే వెయిట్ చేస్తున్న ఆర్మన్ భూమి రాగానే భూమిని వెనక నుంచి హక్ చేసుకుంటూ తన మెడ మీద కిస్ చేశాడు. నీకోసం ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మరి మనం ఆపేసింది కంటిన్యూ చేద్దామా అంటూ హస్కీగా అడుగుతాడు. మనం ఎక్కడ ఆపేశామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శారీ చేంజ్ చేసి వైట్ శారీ కట్టుకుంటే సిచ్యువేషన్కి సూట్ అవుతుంది కదా. హస్కీగా భూమిని తన కౌగిల్లో నలిపేస్తూ అంటాడు. ఆర్మన్ చేయి పట్టుకుని ముందుకు నెట్టేసరికి ఆర్మన్ దెబ్బకి ఫ్లోర్ మీద పడ్డాడు. ఓచ్ అంటూ కింద పడిన ఆర్మన్ తన నడుము పట్టుకుంటూ ఏంటి ఇలా నెట్టేశావు? కొంచెం ఉంటే నా నడుము విరిగేది, అలా చూస్తావేంటి, హెల్ప్ చేయవే అంటూ చెయ్యి అందించాడు. తమరు చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నీకు ముందే చెప్పాను కదా, మల్లెపూలు తీసుకురాకుండా వచ్చి మళ్ళీ మొద్దు కావాలా? ఒసేయ్ నీ అంటూ చూస్తూ నేను తీసుకొచ్చాను కదే, నువ్వే చూసావు కదా, గ్రానీ తీసుకుంటే నేనేం చేయనే? బెడ్ ఎక్కి పడుకోండి, గుడ్ నైట్ అంటూ భూమి బెడ్ మీద సైడ్కి తిరిగి పడుకుంది. రాక్షసి ఏం తింటుందో, చూడ్డానికి సన్నగా ఉన్నా బలం మాత్రం బాగానే ఉంది అంటూ బెడ్ మీద భూమి దగ్గరకు వచ్చి, భూమి అంతేనా, మరొక్కసారి ఆలోచించవే. రాక్షసి పోవే, నీ సంగతి నెక్స్ట్ టైం చెప్తానంటూ ఆర్మన్ అనేసరికి ముసిముసిగా నవ్వుకుంటూ భూమి పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న నైట్ జరిగిన దానికి మళ్ళీ అగ్నిహోత్రం మంజులకి రావాలంటే ఫీవర్ వచ్చేలా ఉంది. అసలే నైట్ బామ్మ దశావతారం చూపించింది. నేను లోపలికి వస్తే మళ్ళీ నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? నేను ఆర్మన్ సార్ కాల్ చేసినప్పుడే రాను అన్నాను, కానీ వింటేనే ఫైనల్ అంటూ కాల్ కట్ చేశాడు. రాలేదంటే సార్తో బాధ, వస్తే బామ్మతో బాధ. ఏం చేయాలి? దేవుడా, బామ్మ కళ్ళకి కనిపించకుండా నువ్వే నన్ను కాపాడాలి అనేసి అనుకుంటూ భయంగానే డోర్ బెల్ నాక్ చేశాడు. ఈ భూమికి రోజు ఏమైంది? ఇంత టైం అయినా ఇంకా కాఫీ తీసుకురాలేదు, టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు, అసలు ఈ టైం వరకు బయటకు కూడా వచ్చినట్లేదు. ఈ మధ్య మొగుడు పిల్లలు కలిసిపోయేసరికి నైట్స్ బాగా లేట్ అవుతుందేమో. ఈ నాగపడకల భూలక్ష్మీదేవి అన్నీ చూస్తున్నా ఏం చేయలేకపోతుంది అనేసి అనుకుంటూ హాల్లోకి వచ్చింది. బామ్మ వచ్చిన కాసేపటికి భూమి కిందకు వస్తుంటే, ఓసే భూమి, ఈ టైం వరకు రాకుండా బెడ్రూమ్లో ఏం చేస్తున్నావే? మొగుడుతో ఆటలాడుకుంటున్నావా? నేనేం చేస్తే నీకెందుకే ముసలి, అయినా కాటికి కాలు చెప్పిన నువ్వే పెళ్ళి మొగుడు అంటుంటే వయసులో ఉన్నాను, మొగుడుతో నేనెలా ఉంటే నీకెందుకే? మర్యాదగా కృష్ణారామ అంటూ మూలన పడుంటూ, లేదంటే వాల్కి ఫోటో అవుతావు అంటూ సర్కస్టింగ్గా కిచెన్లోకి వెళ్ళింది. ఓస్ని, దీంతో పెట్టుకుంటే అన్నంత పని చేసినా చేస్తుంది. మనం సైలెంట్గా ఉండడమే మంచిది. ఏంటో ఈరోజు బాడీ మొత్తం టైట్గా ఉంది. మళ్ళీ గుళ్ళు గోపురాలని చెప్పి గోవాకి చెక్కేసి మసాజ్ చేయించుకొని ఫ్రీకౌట్ అవ్వాలి. ఇప్పుడెవడొచ్చింది, అన్ని పనులు నేనే చేయలేక చచ్చిపోతున్నా అనేసి తిట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. బామ్మ బామ్మ అనేసి విశాఖ్ షాక్గా చూస్తున్నాడు. ఒరే పిఏ సచ్చినుడా, ఏంట్రా నన్నలా చూస్తున్నావు? చూపులతోనే తినేస్తావా ఏంటి నన్ను? నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఇప్పటికే నైట్ జరిగిన దానికి బాడీ పెయిన్స్ నాకు ఇంకా తగ్గలేదు. ఒరే సచ్చినోడా, నిన్ను నేనేం చేస్తానురా? ఏమైనా చేద్దామంటే చేసే ఏజ్ కూడా కాదు, నేనేం చేస్తాను? అలా అరిచి అలర్ట్ చేయకురా. నేను ఇలానే అరుస్తాను, నన్ను కాపాడండి, రక్షించండి అంటూ హాల్లోకి వచ్చి బామ్మకి దొరకకుండా పరిగెడుతున్నాడు. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఈ అరుపులు? అందరూ వచ్చేస్తారా? నేను అందరూ రావాలని పిలుస్తున్నా, లేదంటే నన్ను ఏదో ఒకటి చేసేస్తారు. నేనేం చెయ్యనురా, అరిచి చావకురా. భూమి వాళ్ళ అరుపులకి కిచెన్ నుండి బయటకు వచ్చింది. భూమి మేడం, మీరు టైంకి వచ్చి నన్ను కాపాడారు. నన్ను బామ్మ నుంచి సేవ్ చేయండి. నైట్ జరిగింది తెలియదు కదా, ఇప్పుడు ఏమవుతుందో అనేసి భూమి తనలో తనే నవ్వుకుంటుంది. ఒరే పిఏ అంటే అన్నావు, కానీ ఆ పిలిపే ఎంత బాగుందిరా. అందరూ నన్ను బామ్మ అంటే నువ్వు మాత్రమే బామ్మ అన్నావు. అందుకే నీకేదైనా గిఫ్ట్ ఇస్తాను.
నాకేం వద్దు నీ గిఫ్ట్. నాకు తెలుసు. హమ్మయ్య! అందరూ వచ్చేశారు. ఇంక నాకేం కాదు. సార్ నన్ను కాపాడండి అంటూ అప్పటికే విశోక్ అరుపులకి కిందకొచ్చిన ఆర్మన్ వెనక దాక్కున్నాడు. విశోక్, యూ డోంట్ వరీ, నీకేం కాదు. గ్రానీ, వాట్స్ ఆల్ దిస్? ఇది మరీ బాగుంది. నేనేం చేశానురా అయ్యా? వాడొచ్చాడు, నొక్కాడు, చూశాడు, అరిచి గోల చేశాడు. నేనేం చేశాను? అసలే నేనేమైనా చేసే ఛాన్స్ ఇస్తేనే కదా. సార్ అదిగో చూసారా? మీ గ్రాని ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారో. నన్ను ఏదో చేయాలని ఫిక్స్ అయ్యారు. నాకు నా శీలానికి ప్రొటెక్షన్ లేదు. ఓర్ని, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నేనేం చేస్తాను? నీ శీలాన్ని నేనేం చేసుకుంటాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు, అసలు ఏం జరిగింది? మీ ఇంట్లో ఇలాంటి న్యూసెన్స్ జరుగుతుంటే చూస్తుంటారా? అంజలి నన్ను అల్లుడు అందంటే మీ అమ్మకి పిచ్చి తగ్గినట్టే ఉంది. నాకు పిచ్చా అల్లుడు? నీకేమైనా పిచ్చా? మావయ్య పిచ్చోలని పిచ్చి అంటే ఇంకా పిచ్చిగా మారిపోతారు అంటూ భూమి అర్జున్ అంజలికి సజెషన్ ఇస్తుంది. ఒసేయ్, ఏంటే నాకు పిచ్చి అంటున్నావు అనేసి భూమి మాటలకి బామ్మ అంటుంటే, అత్తయ్య మీకు పిచ్చి అని ఎవరన్నారు? అలా ఎవరైనా అంటే నేను ఒప్పుకుంటానా? అల్లుడు, అది కాదు. అసలు ఈ భూమి మీతో ఏదో చెప్పి నమ్మించాలని చూస్తుంది. మొన్న కూడా అలా చేసింది, ఈరోజు ఇలా చేస్తుంది. నన్ను పిచ్చిదాన్ని చేసి బయటికి పంపించాలని చూస్తుంది. నీకు బయటికి కాదే, పైకే పంపేదాన్ని. కానీ వెళ్లే ముందు ఇక్కడ చేసిన పాపాలకి ఇక్కడే నువ్వు శిక్ష అనుభవించాలి కదా. గ్రానీ, నైట్ నువ్వు చేసి ఇప్పుడు నా వైఫ్ని అంటున్నావా? ఒరేయ్, అది నీకు వైఫ్ కాదురా, నైఫ్. నన్నేదో చేయాలని మిమ్మల్ని నమ్మిస్తుంది. మీరెవరు నమ్మకండి. గ్రానీ, యూ జస్ట్ షటప్. నైట్ అంతా చేసింది నువ్వు మళ్ళీ నా వైఫ్ని పాయింట్అవుట్ చేస్తున్నావు. నువ్వేం చేసావో నీకు తెలియాలంతేనా? డాడ్, హాల్లో సీసీటీవీ ఫుటేజ్ని కనెక్ట్ చేసి చూపించండి అంటూ ఆర్మన్ అనేసరికి అర్జున్ నిన్న నైట్ హైటెక్ బాంబు వేసిన పాష్ వేషాలు మొత్తం చూపించారు. నేను కాదు. నేనెందుకు ఇదంతా చేస్తాను? నేనేం చేయలేదు. బామ్మ, మీరేం చేయలేదులే, మీరు కంగారు పడకండి. మావయ్య పిచ్చి వాళ్ళకి వాళ్ళు ఏం చేశారో ఎలా తెలుస్తుంది? మీరెందుకు బామ్మను కంగారు పెడుతున్నారు? ఒసేయ్, ఎవరికే పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకు పిచ్చి, నీ బాబుని కన్నా అమ్మకి పిచ్చి. నాకేం పిచ్చి లేదు. బామ్మ, నేను అదే చెప్తున్నా, నీకేం పిచ్చి లేదు. ఆర్మన్, నువ్వు నీ పెళ్ళం చెప్పేదేం నమ్మకు. అదేదో నాటకం ఆడుతుంది. నేను బాగానే ఉన్నాను. అసలు నీ పెళ్ళం మామూలుది కాదు. టక్కులాడి నిన్ను వదలనే అంటూ భూమి మీదకి వెళ్తుంటే, గ్రానీ, నీకేం పిచ్చి లేదు. నువ్వు హైపర్ అవ్వకు. రెస్ట్ తీసుకో. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం. ఆర్మన్, నువ్వు కూడా నాకు పిచ్చి అంటున్నావా? అసలు నీ తాత చచ్చినప్పుడే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటే మొగుడికి సేవలు చేయాలని చేసుకోలేదు. మరి ఇప్పుడెందుకు చేసుకుంటాను? అది కూడా వీణ్ణి చేసుకుంటానా? నీకోసం మహేషు, ప్రభాసు, రోషన్ వస్తాడనుకున్నావా? బామ్మ, నా మీద నీకు కన్నుంది, అందుకే అలా చేశావు. ఇప్పుడు ఇలా చెప్తున్నావు. ఒరే, నిన్ను చంపేస్తా అంటూ బామ్మ అంటుంటే, బామ్మ, నిన్ను పెళ్లి చేసుకోనంటే చంపేస్తావా? నువ్వు చంపినా నేను పెళ్లి చేసుకోను అనేసి విశోక్ ఆర్మన్ వెనకే ఉండి అంటున్నాడు. విశోక్, ఫస్ట్ యూ కామ్ డౌన్. గ్రానీ, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ హైటెక్ బామ్మని రూమ్లోకి పంపించాడు. సార్, నేను జాబ్ లేకపోయినా పర్లేదు, నేను మాత్రం మీ బామ్మని పెళ్లి చేసుకోను. ఒరే, నీకు కూడా మైండ్ తబ్బిందా? ఫస్ట్ ఈ ఫైల్ని మెయిల్ చేయి అంటూ ఫైల్ని విశోక్ ఇవ్వగానే విశోక్ బయటికి పారిపోయాడు. ఆర్మన్, మీ గ్రానీని చూస్తుంటే బాధగా ఉందిరా. అసలు ఏం చేస్తుందో కూడా తనకు గుర్తుండడం లేదు. నైట్ జరిగింది మార్నింగ్కి మర్చిపోతుంది. ఇదే కంటిన్యూ అయ్యిందంటే తనకి మెంటల్ ఇష్యూస్ రేస్ అవుతాయి. అర్జున్, మా అమ్మ ఎప్పుడూ ఇలా చేయలేదు. అసలు తనకి హెడ్ఏక్ కూడా వచ్చింది లేదు. తను ఎలాంటిదైనా నాకు అమ్మే కదా. తనకేమైనా అవుతుందేమో భయంగా ఉంది. ఆర్మన్, మీ గ్రానీని హాస్పిటల్కి చూపిస్తేనే బెటర్. వాట్ డు సే? డాడ్, ఇన్ఫ్యాక్ట్ నేను భూమి కూడా లాస్ట్ నైట్ అదే డిస్కషన్ చేసుకున్నాం. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. నేను భూమి కలిసి గ్రానీని తీసుకెళ్తాం. యూ డోంట్ వరీ. ఆర్మన్, అమ్మకేం కాదు కదా. మామ్, అమ్మ మీద ప్రేమ బాగానే ఉంది అన్నట్టు బాగానే యాక్ట్ చేస్తున్నారు. బట్ యూజువలీ అసలు మీకు ప్రేమ అనే దానికి అర్థం తెలియదు కదా. ఆర్మన్, మీ మామ్తో ఇలాగైనా మాట్లాడేది? ఎందుకు ఇంత రూడ్గా మాట్లాడతావు?
డాడ్, ఫ్యాక్ట్ ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది అంటూ తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అంజలి, నువ్వేం బాధపడకు. ఆర్మన్ అర్జున్ వాడు నన్ను అనడం, నేను పడ్డం నాకు అలవాటైపోయింది. అయినా నా కొడుకు నన్నే కదా అంది అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మను మాట కూడా అనకుండా కొడుకు ఉండలేడు. కొడుకు మీద మాట కూడా అమ్మ పడనివ్వదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ అంతులేనంత ఉంటుంది, కానీ ఆ ప్రేమను చూపించుకోలేరు. నేను ఈ జన్మలో ఇద్దరిని ఒక్కటిగా చూడలేనేమో అంటూ అర్జున్ నిష్ఠూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆర్మన్ ఎందుకు అత్తయ్యతో ఇలా బిహేవ్ చేస్తాడు? తను అనే మాటలకి అత్తయ్య చాలా బాధగా వెళ్ళారు అనేసి అంజలి కోసం రూమ్లోకి వచ్చింది. ఆర్మన్, ఈ అమ్మ మీద నీకు కోపం ఇంకెప్పుడు తగ్గుతుందిరా? నీకు నేను అర్థం కాలేదా? నా ప్రేమ అర్థం కావట్లేదా? తెలియడం లేదు అనేసి ఆర్మన్ ఫోటో చూస్తూ బాధగా ఉంది. అత్తయ్య అంటూ భూమి అనే మాటకి అంజలి ఆర్మన్ ఫోటో పక్కన పెట్టేస్తూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య, మీకు నా మీద ఇంకా కోపం తగ్గలేదా? నేనేం చేశానని నన్ను ఇంత దూరం పెడుతున్నారు? భూమి, నేనెవరిని దూరం పెట్టడానికి? నేనేం అందరికీ దూరంగా ఉన్నాను. అత్తయ్య, మీరు ఆర్మన్ అన్నదానికి బాధపడుతున్నారు కదా? మీరేం బాధపడకండి. ఆర్మన్ త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఆర్మన్ నా కొడుకు భూమి. నా కొడుకు నన్ను ఓ మాట అంటే బాధపడతానా? నేను బాధపడేది ఆర్మన్ అన్నదానికి కాదు. ఇప్పటికీ నువ్వు ఆర్మన్తోనే ఉన్నందుకు బాధపడుతున్నాను. ఆర్మన్ అంటే ఇష్టం లేని నిన్ను భార్యను చేసుకున్నందుకు బాధపడుతున్నాను. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు భూమి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అత్తయ్య, నీకే చెప్పేది భూమి. నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళిపోమంటావా? భూమి అంజలితో ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వచ్చేసింది. అత్తయ్యకి నిజం చెప్పాలంటే కనీసం నేను చెప్పేది కూడా వినట్లేదు. ఆర్మన్ నేను కలిసిపోయామని అత్తయ్యకి తెలిస్తే చాలా ఆనందపడతారు. కానీ అంతకంటే ముందు అత్తయ్యకి ఆర్మన్కి మధ్య దూరం దగ్గర చేయాలి. భూమి ఆర్మన్ కోసం రూమ్లోకి వచ్చేసరికి ఆర్మన్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ మెషిన్స్తో కలిసి నువ్వు కూడా మెషిన్ లాగానే తయారవుతున్నావు అనుకుంటూ వచ్చి ఆర్మన్ చేతిలో ల్యాప్టాప్ లాగేసుకుంది. భూమి, వెయిట్, ఇంపార్టెంట్ మెయిల్ చెక్ చేస్తున్నాను. ఆర్మన్, నీకు మెయిల్స్ చెక్ చేయడం తెలుసు అంతే తప్ప ఇంకేం తెలీదా? షూ భూమి అంటూ ల్యాప్టాప్ తీసుకుంటూ, డోంట్ డిస్టర్బ్ మీ. 10 మినిట్స్లో ఫినిష్ అవుతుంది. నువ్వు రెడీ అవ్వు, హాస్పిటల్కి స్టార్ట్ అవుదాం అంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. 10 మినిట్స్ అన్నాడు, ఇంకో వర్క్ చేస్తూనే ఉన్నాడు అనేసి వచ్చి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ తన ముందు నిల్చుంది. వయ్యారంగా కనిపిస్తున్న భూమి నడుముని చూడగానే ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూ భూమి నడుం చుట్టేస్తూ తన హిప్ మీద కిస్ చేశాడు. ఆర్మన్ మీసాలు తగిలి గిలిగింతలు కలుగుతుంటే, ఆర్మన్ దీనికేం తక్కువ లేదు, వర్క్ అన్నావు? ఆ వర్క్ కంప్లీట్ అయింది. ఈ వర్క్ స్టార్ట్ అయింది కదా. భూమిని తన ఒళ్ళోకి తీసుకుంటూ తడిగా ఉన్న తన హెయిర్ని పక్కకంటూ తన బ్యాక్ సైడ్ కిస్ చేశాడు. ఆర్మన్, యాక్చువల్లీ నేను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకో కదా? షూ, చాలా అనుకుంటాను. నువ్వు ఇలా నన్ను దూరం పెడుతూ అనుకోవు. అనుకుంటాను అంటే చాలా చాలా అనుకుంటాను. నువ్వు నా వైఫ్ భూమి. నీకు నన్ను క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉంది. ఆర్మన్, నువ్వెందుకు అత్తయ్యతో అలా రూడ్గా మాట్లాడతావు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీతో అత్తయ్య ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా నువ్వు అత్తయ్యని మాటలతో బాధ పెట్టి దూరం పెడుతూనే ఉంటావు. భూమి అడిగిన దానికి ఆర్మన్ సైలెంట్గా ఏం రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు. ఆర్మన్, అత్తయ్యకి నువ్వంటే చాలా ప్రేమ, కానీ నువ్వు అత్తయ్యని దూరం పెట్టడం ఏం బాలేదు అంటున్న భూమిని హక్ చేసుకున్న తన చేతులు వదిలేశాడు. ఆర్మన్ చేసిన దానికి భూమికి ఆర్మన్ హర్ట్ అయ్యాడని అర్థమైంది. ఆర్మన్, నేను అడిగిన దానికి నువ్వు ఫీల్ అవుతున్నావా? భూమి, హాస్పిటల్కి టైం అవుతుంది, నేను రెడీ అయ్యి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆర్మన్ నేను అడిగిన దానికి కన్ఫర్మ్గా ఫీల్ అయ్యాడు, కానీ ఇద్దరి మధ్య మీ మౌనమే అడ్డంగా ఉంది. ఆర్మన్, అసలు దానికి రీజన్ తెలియాలి కదా. నీ మనసులో మాట చెప్పేస్తేనే కదా తెలిసేది. అత్తయ్యకి మాటిచ్చాను, నిన్ను అత్తయ్యతో కలుపుతానని. ఆర్మన్, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ భార్య చెప్పేది నమ్మకు. అది నన్ను టార్గెట్ చేసి ఇంత నాటకం ఆడుతుంది. ఒసే టక్కులాడి, ఏంటి అలా చూస్తున్నావు? నీ మొగుడికి నిజం చెప్పవే, నాకేం కాలేదని. నువ్వు చెప్తేనే నమ్ముతాడే. బామ్మ ఎందుకు నా మీద ఇలాంటి అభాండం వేస్తున్నారు? నీకు తెలీదా? వీరంటే నాకెంత ప్రేమ ఆపేక్ష ఉండనేది. అబ్బా అబ్బబ్బబ్బా, అమ్మా
ఆస్కార్ అవార్డు కోసం నువ్వే వెళ్తావా, లేదంటే అదే నీ దగ్గరికి వస్తుందా? యాక్టింగ్లో నన్నే మించిపోయావు కదే, నీకు దండం పెడతాని. నన్నేం చేయబోతున్నావే? గ్రానీ యూ జస్ట్ షట్ అప్. భూమిని ఎందుకంటావు? తను నీకోసమే ఆలోచించి ఇదంతా చేస్తుంది. మనం వెళ్ళే డాక్టర్ భూమికి బాగా తెలుసు, ఇలాంటి కేసెస్ని సింపుల్గా హ్యాండిల్ చేశారంట. ఆర్మో నీకు చెప్తే నమ్మవు. నా విషయంలో అది ఇన్వాల్వ్ అయినందుకే కదా నేను భయపడేది. ఇక్కడే నన్ను ముప్పుతిప్పలు పెడుతుంది, మరి అక్కడ నన్నేం చేస్తుంది? ఇప్పుడు నేనేం చెప్పినా ఎవరు నమ్మకుండా భూమి అందరినీ మ్యానిపులేట్ చేసింది. గ్రానీ నీకేం కాదు, నీకు మేమంతా ఉన్నాం కదా, నీకు సిటీలోనే బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, సరేనా అంటూ హాస్పిటల్ ముందు కారాపి హైటెక్ బాంబును తీసుకొని ఇద్దరు లోపలికి వెళ్ళారు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.